హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్. ఈరోజు నేను మా పాప కోసం ఒక మంచి ఫ్రాక్ అయితే స్టిచ్ చేసిన వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది స్టిచ్ చేసేయడము, మా పాప వేసేసుకోవడము అన్నీ అయిపోతున్నాయి. వీడియో మాత్రం ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. అలాగుంటుంది అనమాట మన పని. మా పాపకి అదేం పిచ్చి పట్టిందో, ఈ మధ్యన ఎప్పుడు లాంగ్ ఫ్రాక్స్ తీ మమ్మీ అనేసి అడుగుతుంది. అలా అని రెడీమేడ్వి 2 ఫ్రాక్స్ తీశాను. అయినా కూడా పండగలు వచ్చాయంటే ఫ్రాక్లే తీయని అంటుంది ఎందుకో కానీ. నార్మల్గా లాంగ్ ఫ్రాక్స్ తీసుకున్నాం అనుకోండి, కనీసం 1500 నుంచి 2000 పట్టందే ఫ్రాక్స్ రావట్లేదు. అంత కాస్ట్ పెట్టుకోవడం ఎందుకో, మన చేతిలో పని ఉంటుండగా అనేసి నేనే ఇంట్లోనే మంచి ఫ్రాక్ కుడతానులే అని చెప్పాను అనమాట మా పాపకి. ఏమోలో ఎలా చేస్తావో, నాకైతే ఫ్రాక్ కుట్టు అనేసి అడిగింది. ఇంకా నేనైతే ఇంకా అడిగిన తర్వాత ఊరుకుంటానా, వెంటనే బీరువా ఓపెన్ చేసేసి బీరువా మొత్తం జల్లెడ పెట్టేశాను. ఏ చీర ఉందా మంచిగా ఏదైనా కుడదామా అని అనేసి. ఇగోండి ఈ చీర కనిపించింది. యాక్చువల్గా ఈ శారీ తీసుకొని 5 years అవుతుంది, కానీ ఒక్కరోజు కూడా పాపానికి కొట్టలేదు. అలా బీరువాలో మూలగడం తప్ప దాని పని ఇంకేం లేదనమాట. అందుకే దీంతోనైతే ఫ్రాక్ కుట్టేస్తే బాగుంటుంది కదా, ఎలాగో ఇప్పుడు కలంకారీ ట్రెండింగ్లో ఉంది కదా అని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకున్నాను. పెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా మనం శారీస్ కట్టేది చాలా తక్కువలేండి. ఈ మధ్యన ఎందుకో మా ఆయన కూడా తిడుతున్నారు, ఎప్పుడు డ్రెస్సులైనా శారీస్ కట్టు అని అనేసి. అందుకనే పాత శారీస్ అన్నీ ఇలా పాపకి ఫ్రాక్స్లా స్టిచ్ చేసేస్తే బెస్ట్ కదా అనుకున్నాను. పాతవంటే పాతవి కాదండో, ఈ చీర చెప్పాను కదా ఒక్కసారి కూడా కట్టుకోలేదు. అప్పుడేంటో చూడగానే బాగుంది, సూపర్గా ఉంటుంది కట్టుకుంటే అనేసి తీసేసుకున్నాను. తర్వాత అనిపించింది ఈ శారీ కనుక కట్టుకుంటే ఇప్పుడే ఉన్నాను పందిలాగా, ఇంకాస్త పందిలాగా కనిపిస్తాను, వద్దు బాబురా అనుకొని ఇంకా పక్కన పడేశాను అనమాట. ఈరోజు అదే పనికొచ్చింది. అందుకే అంటారండి, ఏది వద్దనుకుంటామో అదే మనకు అవసరం అవుతుంది అని చెప్పేసి ఈ చీరతోనైతే మా పాపకి ఫ్రాక్ అయితే కుట్టాను. ఇది కూడా నార్మల్గా కుట్టేశానండి, ఎందుకంటే నేను లాంగ్ ఫ్రాక్ కుట్టడము ఇదే ఫస్ట్ టైము. మా పాపకి కాస్త మంచివి మోడర్న్ డ్రెస్సులు వెయ్యాలని నాకు అనిపిస్తుంది. అందుకనేసి కొన్ని అయితే ఇలా స్టిచ్ చేసుకొని వేద్దామా అనేసి డిసైడ్ అయిపోయాను. శారీస్తోని డిఫరెంట్గా స్టిచ్ చేద్దాం అనుకొని, అందుకనేసి ఫస్ట్ లాంగ్ ఫ్రాక్తో ముహూర్తం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఎందుకంటే నాకైతే మంచి మోడల్ డ్రెస్సులు వేసుకోవాలనిపిస్తుంది, కానీ ఇప్పుడు వేయడానికి అంత లేదులేండి. ఆ ఇంట్రెస్ట్ ఓపిక అన్నీ చచ్చిపోయాయి. కనీసం మా పాప మీదైనా ఆ ప్రయోగాలన్నీ చూపిస్తాననేసి ఇంకా స్టార్ట్ చేశాను. శారీ అయితే చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ఏం చేస్తాను, కట్టుకోవడానికి అవ్వలేదన్నమాట. కట్టుకోవచ్చు కదా అని అనుకోవచ్చు మీరు, బట్ నాకు మరి ఇంట్రెస్ట్ అనిపించలేదు. అందుకనే పాపకి ఫ్రాక్ కుట్టేస్తున్నాను. అది కూడా కుర్చీలు పెట్టేసి కుడుతున్నానండి, ఫస్ట్ టైం కదా. వేరే ఏవైనా ప్రయోగాలు చేశాను అనుకో మొత్తానికి చీర దొబ్బుద్ది అనమాట. అందుకనేసి అలా కాకుండా నార్మల్గా కుర్చీలు పెట్టేసి కుడుతున్నాను. అదేంటో ఇప్పుడు తగ్గిపోయింది, కానీ మా పాప చిన్నప్పుడు చాలా వరకు కుట్టేదానికి. తనకి మోడల్ డ్రెస్సులు, నైట్ డ్రెస్సులు అనేసి డిఫరెంట్ ఫ్రాక్స్ అన్నీ స్టిచ్ చేసేదాన్ని. 2 పిల్లలు అయ్యి వాళ్ళు స్కూల్కి వెళ్ళి వాళ్ళ పనులు, క్యారేజ్లు, ఇంట్లో పనులు అన్నింటికి ఇంకా బద్ధకం వచ్చి టైలరింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేశాను అనమాట. ఇంకా మ్యాక్సిమం నా డ్రెస్సులు ఎప్పుడో తీసుకునేవి, బ్లౌజులు ఇవే కుట్టుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు మరి మా పాప కోసమైనా కుట్టాలి కదా, తను అడుగుతుంటుంది మా ఫ్రెండ్స్ డిఫరెంట్ డ్రెస్సులు వేసుకొని వస్తారు అని చెప్పేసి. మరి అలాంటప్పుడు మన చేతిలో ఉన్న పని కదండి, దాంతో మనం కూడా స్టిచ్ చేస్తే ఏం పోయేది, మనకి ప్రాక్టీస్ లాగా ఉంటుంది, వాళ్ళు డిఫరెంట్ డ్రెస్సులు వేసుకున్నట్టు అనిపిస్తుంది కదా అనేసి కుడుతున్నాను. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా, నేను నార్మల్గా గవర్నమెంట్ నేర్పించే టైలరింగ్లోనే నేర్చుకున్నాను, డబ్బులు ఇచ్చి అయితే నేర్చుకోలేదు అనేసి. కాకపోతే 90% వరకు పర్ఫెక్ట్గా కుడతానమాట. ఇంక ఇప్పుడు మా పాప కోసం డిఫరెంట్ స్టైల్స్లో కుట్టాలని అనుకుంటున్నాను. కాకపోతే అవి ఫాల్ట్ కాకుండా స్లోగా టైం ఎక్కువ తీసుకొని కుట్టుకోవాలనేసి అయితే డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఇష్టానుసారం మెజర్మెంట్లు తీసి కుట్టేస్తే క్లాత్ వేస్ట్ అయిపోద్ది, పాపం మా పాప పెట్టుకునే హోప్ కూడా డిసప్పాయింట్ అయిపోతుంది అనమాట. అందుకనేసే ఈరోజు అయితే మా పాప కోసం ఫ్రాక్కి శారీలోన బ్లౌజ్ పీస్ అయితే నేను మీద టాప్ స్టిచ్ చేస్తున్నాను. ఇంకా శారీని అయితే కుచ్చులు పెట్టేసి బాటమ్గా కుట్టాలనేసి ఆ విధంగా మెజర్మెంట్ తీసుకొని కట్ చేశాను అనమాట. పాప అయితే వద్దు మమ్మీ ఫస్ట్ టైం కదా, ఏ డిజైన్ పెట్టక
రౌండ్ పెట్టి చాలు అని చెప్పింది. అందుకనేసి రౌండే పెట్టేసి స్టిచ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నార్మల్గా హ్యాండ్స్ స్టిచ్ చేసేస్తాను అనుకున్నాను, కానీ టాప్ అంతా ప్లెయినే వస్తుంది. అందుకనేసి హ్యాండ్స్ అయినా బుటా హ్యాండ్స్ పెడితే లుక్ బాగుంటుంది కదా అనేసి హ్యాండ్స్కి బుటా హ్యాండ్స్ పెట్టాను. అది కూడా ఫస్ట్ టైం అండి, చాలా బాగా వచ్చింది. ఏదైనా కృషి ఉంటే మనుషులు రుసులు అవుతారు కదా, ఆ టైపుగా నెమ్మదిగా స్టిచ్ చేశాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే టాప్లో ప్లెయిన్ ఉంది కదా, అక్కడక్కడ పల్స్ అదే షుగర్ బీడ్స్తోని ఏవైనా స్టిచ్ చేద్దామంటే మా పాప వద్దనేసింది. అందుకనేసి పైన ఒక్క నెక్ రౌండ్కి మాత్రమే షుగర్ బీడ్స్ స్టిచ్ చేశాను. అది కూడా వద్దనేసింది. దానికి ఎంత ప్లెయిన్ ఇష్టమో నాకైతే తెలియదు, కానీ చాలా బాగా వచ్చిందనమాట ఫ్రాకు. నాకు అప్పుడు అనిపించింది, బీరువాలో బోల్డ్ శారీస్ ఉన్నాయి కదా, ఒక్కసారి 2 సార్లు కట్టుకునేవి, అవన్నీ మా పాపకి డిఫరెంట్ స్టైల్లో ఏవైనా స్టిచ్ చేద్దామా, తనైనా ఒక 2-3 సార్లు వేసుకుంటుంది కదా అని అనిపించింది అనమాట. ఇంకా రంగంలోకి దిగి అవి స్టార్ట్ అయితే చేసేస్తాను. ఇంకా ఈరోజు అయితే మా పాప ఫ్రాక్ అయితే కంప్లీట్ చేసేసాను. యాక్చువల్గా చెప్పాను కదండి, ఫ్రాక్ వేసేయడం అన్నీ అయిపోయేవి. కాకపోతే ఇదొక బద్ధకం నాకుంది, వెంటనే ఏది పని చేయను అనమాట. ఇలాగ ఒక రోజు కుడతాను, ఏ రోజుకో అప్లోడ్ చేస్తాను, అలా ఉంటుంది. కానీ ఇంకా అలా కూడా చేయను, ఎప్పటికప్పుడే అప్లోడ్ చేయడానికి కూడా నేను చూస్తాను. ఎందుకంటే నేను కుట్టే ఏ మోడల్స్లో ఏవైనా ఎవరికైనా నచ్చుండొచ్చు కదా, వాళ్ళు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే, అందుకోసం అనమాట. ఈ ఫ్రాక్ అయితే కంప్లీట్ చేసేసాను. దీనికైతే నాకు నార్మల్గా టాప్ కోసము లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను, అండ్ ఒక దారపు రీలు, 2 కలిపి 50 రూపాయలు అయి ఉంటాయేమో, ఇంతే ఖర్చు అయింది. చక్కగా మా పాపకి ఫ్రాక్ వచ్చేసింది. అదే నార్మల్గా బయట ఫ్రాక్ కొన్నామంటే చెప్పాను కదండి, 1500 2000 లేకపోతే ఫ్రాక్ రాదు. దాని బదులు ఇలా కుట్టుకుంటే బెస్ట్, ఇంట్లో ఖాళీగా ఉండే బదులు అని నాకు అనిపించింది అనమాట. ఇంకా ఈ శారీ కుడుతున్నప్పుడే మా పాప అయితే, మమ్మీ కుట్టేసావా, రేపు స్కూల్కి వేసుకొని వెళ్తానా లేకపోతే సండే వేసుకొని వెళ్తానా అనేసి అబ్బా ఎన్నిసార్లు అడిగిందో. నాకు అప్పుడు అనిపించింది, అరే మా పాపకి ఇంత ఇంట్రెస్ట్ ఉందా, నేనే ఇన్ని రోజులు లేట్ చేశానా అని అనిపించేసింది. కానీ మొత్తానికైతే ఫ్రాక్ కంప్లీట్ చేసిన వెంటనే వేసేసుకుంది. లాంగ్ ఫ్రాకు ఫుల్ కుర్చీలు పెట్టుకోవడానికి నాకు శారీ మొత్తం సరిపోయిందండి. మహా అయితే ఒక 1/2 మీటర్ మిగిలి ఉండొచ్చు. మరి అది వేస్ట్ అనుకోండి, కానీ దాంతోనే ఏదో ఒక ప్రయోగం చేసేస్తానులేండి. మా పాప అయితే ఫ్రాక్ వేసుకోగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా ఫీల్ అయిన దాంతోపాటు మమ్మీ ఇంకొక ఫ్రాక్ కుట్టవా, అది కోట్ మోడల్ కుట్టవా అనేసి అడుగుతుంది. కాకపోతే తను అడగడం కాదు కానండి, కోట్ మోడల్ ఇలా లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటే ఆడపిల్లలు చాలా అందంగా కనిపిస్తారు, బాగుంటుంది కూడా వాళ్ళు వేసుకోవడానికి కూడా. నాకు బాగా నచ్చుద్ది అలా అయితేనని. అందుకనేసి ఇంకొక డ్రెస్ కూడా కుడతానని ఒప్పుకున్నానా, ఇంకా ఎప్పుడు కుడతావనేసి ఆ రోజే అడిగేస్తుంది. టైం చూసుకొని కుడతానులే అమ్మా అని చెప్పాను అనమాట. ఈ డ్రెస్కి అయితే మెజర్మెంట్స్ ఏం చెప్పలేదండి, నార్మల్గా స్టిచ్ చేస్తున్నాను. మీకు మెజర్మెంట్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఫుల్ మెజర్మెంట్తో నేను లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు చెప్తాను. ఫ్రాక్ వేసుకొని మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. నాకు కూడా బాగా నచ్చింది స్టిచ్ చేసిన తర్వాత. ఫస్ట్ అయితే టాప్ ప్లెయిన్ వచ్చింది అనుకున్నాను, కానీ ఇంకా అక్కడ ఏమైనా డిజైన్ పెట్టాను అనుకోండి, మొత్తం అలికిసినట్టు చెత్తగా అయిపోద్ది. ఇప్పుడైతే కింద కలంకారీ ఉంది కాబట్టి మీద ఆ మాత్రం ప్లెయిన్ వచ్చింది కాబట్టి లుక్ వైజ్ సూపర్గా ఉంది. మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.